ఏవండి మన పెళ్లి రోజు వస్తుంది, మరి నాకు గిఫ్ట్గా ఓ బంగారు గొలుసు కొనియండి అని ఇంటామంటే, ఇప్పుడు కాదే కొద్ది రోజులాగా కొనిస్తా అని పెనిమిటి. ఏమయ్యా బిడ్డ పెళ్లి పెట్టుకుంటేమి గా ఒప్పుకున్న 10 తులాల బంగారంలా ఇప్పుడు ఒక 4 తులాలు పెడదాం, ఆ టెంక పైసలు ఉన్నప్పుడు పురాగా అప్పచెప్దాం అని ఇద్దరు ఆల్మగళ్ళు గిట్ల బంగారం కొనేంత పైసలు లేక కింద మీద అవుతుంటారు. కానీ ఒక అన్నం చూపిస్తాం చూడుర్రి, ఇది చూసే ముందు మొదలు ఈ నీళ్ళు తాగుర్రి, ఎందుకంటే అన్న మెడల గంత బంగారం ఉంది. మరి చూస్తుర్రు కదా, నిమ్మకాయలు నిలబెట్టేంత మీసాలు, మెడ నిండా నుల్కతాళ్ళు వేసుకున్నట్లు వంటి నిండా బంగారం వేసుకున్న గీ అన్న పేరు ప్రేమ్ సింగ్. బీహార్ రాష్ట్రం పట్నాల్లో ఉండే గీ అన్నను అక్కడోళ్ళు గోల్డ్ మ్యాన్ అని పిలుస్తారట. అయితే అన్నకు బంగారం అంటే మస్తు పాయరమట. మనం రోజు బట్టలు ఎట్లా వేసుకుంటామో ఈయన బట్టలు వేసుకొని వాటి మీదంగా బంగారం అట్లా వేసుకుంటాడట. గట్లెందుకనంటే బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రం అన్ని ముచ్చట్లల్లా రువ్వడి మీద ముంగట్కి పోతుంది. ఇక బంగారం ముచ్చట్ల ఎందుకు పోవద్దు అని నేను గిట్ల వేసుకుంటున్నా అని చెప్పుకొచ్చిండట. అంతేకాదు అదైనకు అలవాటట. నేనే కాదు నా బండి కూడా అట్లనే ఉండాలి అని బండికి మొత్తం బంగారు పూత పూసిండు. ఒక్క మెడల్నే అనుకున్నాం గాని చేతులకు కూడా బంగారమే తొడిగిండు. 10 ఏళ్లకు 10 ఉంగరాలు పెట్టి 2 చేతులకు దొడ్డు దొడ్డు కంకణాల అసొంటి కడాలేసుకుండు. మనకిడ తులం కొందామంటేనే చక్కెర వచ్చినట్లయితుంది గాని గీ అన్న మాత్రం బంగారాన్ని గదేదో ఇత్తడి సామాన్ వేసుకున్నంత హల్కగా వేసుకుండు. మీదేసుకున్న బంగారం అంతా కలిపి ఏం తక్కువ 5 కిలోల మాసరున్నదట. వెనక పొంటి ఎవరన్నా కూర్చుంటే ఎటమటం చేయగల అని అనుకున్నాడో ఏమో గాని వెనక సీట్ వీకేసి పోతే గీతే నేను ఒక్కడనే పోవాలి అన్నట్లు తయారు చేసుకుండు. ఎవరన్నా దొంగలు గిట్ల పడి గుంజుకుందామని చూస్తే ఏం చేస్తావే అని అడిగితే అంత సీన్ లేదు, ఒకప్పటి లెక్క లేదు మా బీహార్ రాష్ట్రం, ఇప్పుడు పురాగా మారిపోయింది, దొంగలు కూడా తగ్గిర్రు అని అంటుండు. ఈయననే పెద్ద గుండగాన్ లెక్కుండు. ఆయనతో దొంగలకి అన్నం చూస్తే దొంగతనం కాదు కదా, అటు దరిదాపులకు కూడా రారు అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు.